ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దారేటు వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తుందా లేదంటే ఇంకేదైనా పార్టీతో కలిసి పోటీ చేస్తుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్చ విస్తృతంగా నడుస్తున్నది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కావచ్చు, ఇంతకాలం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లు ఈ రకమైనటువంటి చర్చను గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రజల ముందు పెట్టింది. ఈ వైఎస్ఆర్సీపీ అనుకూల సోషల్ మీడియానే ఈ ప్రచారం చేస్తుండడంతో నిజంగానే జగన్ వేరే కూటమిలోకి కానీ వేరే పార్టీతో కానీ పొత్తులోకి వెళ్తాడా అనే చర్చ ఎక్కువగా సాగుతున్నది. దీనికి ప్రధాన కారణంగా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి కాబట్టి ఎన్డీఏలోకి పోయే ఛాన్స్ లేదు. ఇండియా కూటమిలోకి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలోకి జగన్ వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా బాగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధంగా చర్చను తీసుకొస్తున్నారు. జగన్ ఇండియా కూటమికి వెళ్లే అవకాశాలను విస్తృతంగా చర్చిస్తున్నారు. నిజంగానే జగన్ పార్టీ ఇండియా కూటమిలోకి వెళ్తుందా, ఒంటరిగానే ఉంటుందా అనే విషయంలో ఆ పార్టీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జగన్ కానీ ఆయన సన్నిహితులు కానీ ఇండియా కూటమిలో చేరుతాము అనే విషయాలను బయటకు తీసుకోలేదు. కానీ ఒకవేళ జగన్ ఏదో ఒక కూటమిలో చేరాల్సిన స్థితే వస్తే తప్పకుండా ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతారు అనే అంచనాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇందుకు దాదాపు అనేక కారణాలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా మనకు ఒక 5 కారణాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వాస్తవాలు మన ముందుంటే నిజంగానే ఇండియా కూటమిలోకి జగన్ వెళ్లే అవకాశాలు ఉంది అనే అంచనాకు ఎవరైనా వస్తారు. ముఖ్యంగా ఏంటంటే అసలు ఫస్ట్ కారణం, ఏదో ఒక కూటమిలో జగన్ తప్పకుండా చేరాలా, ఒంటరిగానే ఉండాలా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టుకోదలుచుకుంటే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అనే ఒక ప్రచారం ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు రాకున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపే వస్తాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి మోడీ హవా కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి కలయిక తమ కొంప ముంచిందని వైఎస్ఆర్సీపీ బహిరంగంగానే ప్రకటించుకున్నది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు మళ్ళీ కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు జగన్ ఏం చేయాలి? 2 ఎన్నికలు కలిసి వస్తే తప్పక జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది. ఈ విషయం గతంలో అనేక సార్లు రుజువైంది. జాతీయ స్థాయిలో తమ ప్రమేయం లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ప్రజలు ఓటు వేయరు అనే భావన కూడా వైసీపీలో ఉంది. గత ఎన్నికల్లో జరిగింది కూడా దాదాపు అదే. అందుకే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మేము భాగస్వాములం అవుతాం, కేంద్రంలో కూడా మన పాత్ర ఉంటుంది అనే నరేటివ్ ప్రజలకు వివరించడం వైసీపీకి ఇప్పుడు ముఖ్యం. కాబట్టి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి వస్తే కేంద్రంలో కూడా తాము చక్రం తిప్పబోతున్నాము అనే ఒక ప్రచారం వైసీపీ చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుతుంది, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామి, ఇది ఏపీకి బాగా లాభం అనే నరేటివ్ ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం వర్గాలు చేస్తున్నాయి. అదే నరేటివ్ వైఎస్ఆర్సీపీకి నష్టంగా కూడా మారింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తాము జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నాం, ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములం కాబోతున్నాం అని గనక చెప్పుకుంటే జగన్కు లాభించే అవకాశం ఉంది, స్థానికంగా చంద్రబాబుకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక రెండవ పాసిబిలిటీ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభావం ఇంతగా ఉండకపోవచ్చు అనే ఒక అంచనా ఉంది. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా ఇండియా కూటమి బాగా పుంజుకుంటుంది, మోడీ ప్రభావం బాగా తగ్గుతుందనే ఒక అంచనా కూడా ఉంది. ఈ విషయాన్ని నమ్ముతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్ కూడా అదే నమ్మితే, అంటే వచ్చే ఎన్నికల నాటికి మోడీ ప్రభావం తగ్గుతుంది, ఇండియా కూటమి ప్రభావం పెరుగుతుంది అనేది కనుక జగన్ నమ్మితే విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఇండియా కూటమిలో చేరడానికి జగన్ ఆలోచన చేయవచ్చు. ఇక మూడవ పాసిబిలిటీ ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నది అని ఆ పార్టీ అభిమానులు బాధపడుతున్నారు. చాలా మంది నాయకులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, చివరికి జగన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక అభిప్రాయాలు అంచనా ఉంది. అయితే జగన్ను అరెస్ట్ చేసినప్పటికీ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇంకెవరు కూడా ఆయనకు మద్దతుగా వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. జగన్, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో జగన్కు ప్రస్తుతం ఇంకొక మిత్రపక్షం లేదు, జాతీయ స్థాయిలో కూడా ఇంకొక మిత్రపక్షం లేదు. తనను అరెస్ట్ చేసినా, తన పార్టీని ఇబ్బంది పెట్టినా
తమకు తామే మాట్లాడుకోవాలి, తమల్ని తామే సపోర్ట్ చేసుకోవాలి తప్ప మొత్తం దేశంలో ఇంకొక పార్టీ సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. ఢిల్లీ స్థాయిలో కూడా తమకు అండగా నిలిచే స్థాయి లేదు. కాబట్టి తాను ఏదో ఒక శిబిరంలో ఉంటే మిగతా రాజకీయ పక్షాలు కూడా తనకు అండగా వచ్చే అవకాశం ఉందని జగన్ ఆలోచించవచ్చు. అట్లా ఆలోచిస్తే జగన్ కు ఇండియా కూటమే సరైన డెస్టినేషన్ అని కూడా చెప్తున్నారు. జగన్ అరెస్ట్ అయితే ఏకంగా రాహుల్ గాంధీ ఏపీకి వచ్చి ఆందోళన చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కేసులైనా ఇంకేమి ఇబ్బందులైనా కానీ మిగతా రాజకీయ పార్టీల సపోర్ట్ కావాలంటే తాను ఒక కూటమిలో చేరాలని జగన్ ఆలోచిస్తున్నాడు అనే ఒక అభిప్రాయం అక్కడ ప్రజల్లో కలుగుతున్నది. ఇక 4వ పాసిబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో వైసీపీకి ఒక సైద్ధాంతిక సారూప్యత ఉన్నది. అదేంటంటే ఎన్డీఏ కూటమి, అందులోని పక్షాలు, రాజకీయ పక్షాలన్నీ హిందుత్వవాదాన్ని బాగా నమ్ముకున్నాయి. హిందుత్వ ఎజెండాతోనే ఎన్నికలకు పోతున్నాయి. అది ఆ పార్టీకి లాభం జరుగుతున్నది. అయితే దానికి వ్యతిరేకంగా సెక్యులర్ నినాదంతో ఇండియా కూటమి ఇవాళ రాజకీయాలు చేస్తున్నది. వైసీపీది కూడా సెక్యులర్ సిద్ధాంతమే. జగన్ స్వయంగా క్రిస్టియన్. ముస్లింలు కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ఒక అంచనా ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా సెక్యులర్ భావజాలం కలిగిన కూటమిలో ఉండడమే సైద్ధాంతికంగా కరెక్ట్ నిర్ణయమని జగన్ భావించే అవకాశం ఉంది. సైద్ధాంతిక సారూప్యతతో పాటు కాంగ్రెస్ నాయకులతో జగన్ కు మంచి సంబంధం లేదు. తన తండ్రి కాంగ్రెస్ లో పనిచేశాడు. తన కుటుంబం చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖార్గే తన తండ్రి రాజశేఖర రెడ్డికి మిత్రుడు. వారిద్దరూ గతంలో కలిసి పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ తో కూడా జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ 2 కారణాలే కాకుండా ఇండియా కూటమిలో డిఎంకే ప్రధాన భాగస్వామి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో కూడా జగన్ కు మంచి సంబంధాలున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు స్టాలిన్ స్వయంగా వచ్చి ఆ కార్యక్రమంలో, అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అంటే ఇండియా కూటమిలో ఉన్న చాలా మంది నాయకులతో, కాంగ్రెస్ నాయకులతో, దాని మిత్రపక్షాలతో జగన్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమిలో చేరితే వారంతా జగన్ కు భవిష్యత్తులో కూడా అండగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ శిబిరంలో జగన్ చాలా ఈజీగా ఇమిడిపోతారు అనే ఒక అభిప్రాయం కూడా చాలా బలంగా వినిపిస్తున్నది. ఇక 5వది ముఖ్యమైన పాసిబిలిటీ ఏంటంటే జగన్ ఎన్డీఏ మీద కోపంగా ఉన్నారు. బహిరంగంగా వ్యక్తం చేయకున్నప్పటికీ ఒక అసంతృప్తి, ఒక అసహనం ఎన్డీఏ ముందు ఉంది. ఎందుకంటే జగన్ మొదటి నుంచి మోడీ పట్ల, బీజేపీ పట్ల చాలా సానుకూలంగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా కానీ పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చారు. మోడీని ఇప్పటి వరకు జగన్ పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చినప్పుడు మోడీ చంద్రబాబునే సపోర్ట్ చేస్తున్నాడు తప్ప తనను సపోర్ట్ చేయడం లేదు. చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అండతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తనకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. నేను ఎంతగా మోడీకి సహకరించినా దానికి బదులుగా తనకు సహకారం అందట్లేదనే ఒక బాధలో జగన్ ఉన్నాడు. అందుకే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండే కూటమిలోనే చేరాక తప్పని పరిస్థితి ఇప్పుడు జగన్ కు ఏర్పడుతుందనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ 5 పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ జగన్ కాంగ్రెస్ లో చేరడానికి 2 ప్రధాన అవరోధాలు ఉన్నాయని కూడా బాగా ప్రచారం జరుగుతుంది. అందులో మొదటిది సోనియా గాంధీ. సోనియా గాంధీని వ్యతిరేకించి, సోనియా గాంధీని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ బయటకు వచ్చాడు. సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా ఢిల్లీని వ్యతిరేకిస్తున్నాను, ఇది తెలుగు ప్రజల లేకుంటే ఏపీ ప్రజల ఆత్మగౌరవం అనే ఒక నినాదం అందుకున్నాడు. అట్లాంటి సోనియా గాంధీ ఇవాళ జగన్ను దగ్గర తీస్తుందా, జగన్ను ఇముడ్చుకుంటుందా పార్టీలోకి అనేది ఒక ప్రధాన ప్రశ్న. దాంతో పాటు ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలతో జగన్ కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆమె ఉన్న పార్టీలో, ఆమె ఉన్న కూటమిలోకి తాను వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనే ఒక ఆలోచన కూడా జగన్ చేయవచ్చు అని అంటున్నారు. అయితే జగన్ వైఎస్ఐపీ ఇండియా కూటమిలో చేరాలనుకుంటే ఈ 2 చాలా చిన్న విషయాలు అయితే, పెద్ద విషయాలు కావు. అది ఇండియా కూటమిలో చేరితే సోనియా గాంధీ కూడా మనసు మార్చుకుంటుంది, షర్మిల కూడా అడ్జస్ట్ కాక తప్పదు. జగన్ అనే ఒక బలమైన శక్తి ఇండియా కూటమిలో చేరాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు పెద్ద మ్యాటర్ కాదు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే జగన్ ఇండియా కూటమిలో చేరతారా, చేరరా అనే విషయం ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ స్పెక్యులేషన్ అంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నది మాత్రమే. అయితే ఇప్పటివరకు మనం చర్చించుకున్న అంశాలు కూడా జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లే పాసిబిలిటీస్ ఏమున్నాయి అనే విషయం మాత్రమే ఈ చర్చను మనం ముందు తీసుకొచ్చాం.